కేఎస్ఎల్ కార్యక్రమాల్లో ఫస్ట్ మనము 5 G's నేర్చుకున్నాం. ఫస్ట్ జీ వచ్చేసి జల్, కలుపుట. మనము పాత వారిని కొత్త వారిని కలుపుకుంటూ మనము ఈ పరిచర్యలో ముందుకు వెళ్ళాలి, సేవలో ముందుకు వెళ్ళాలి. సంఘం అభివృద్ధిలోకి ఆశీర్వాదంలోకి రావాలంటే మనం ఏం చేయాలంటే పాత వారిని కొత్త వారిని ఏం చేసుకోవాలి, కలుపుకోవాలి, మాట్లాడుకోవాలి. కొత్త వారు ఎవరైనా వస్తే ఈరోజు మాట్లాడారు, ఎవరైనా వచ్చి పెడతాం, అందరూ కొత్త వచ్చారా? కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి. ఎలా ఉన్నారండి మన సంఘం, మన బాధ్యత. అంటే ఆడవాళ్ళని మగల్ని అది స్వాతంత్రం చెప్పండి. బ్రదర్స్తో లేడీస్తో మాట్లాడుకుంటూ చక్కగా మనల్ని కలుపుకోవాలి. ఆ దేవుడు అది ఎక్కడో వాళ్ళ అవసరాలు ఏంటో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నేను అందరి దగ్గరికి నేను వెళ్ళలేను కాబట్టి ఈ కేర్సెల్గా ఉన్న మనందరము ఆ బిడ్డల ఎడల కేరింగ్ తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. కొంతమందికి ఎలా ఉంటుందంటే నేను వచ్చాను, నా ప్రార్థన అయిపోయింది, నా కోడలు అయిపోయింది, వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతూ ఉంటాను. పలానా వాళ్ళమ్మ వచ్చారు కదా కొత్త వాళ్ళు, వాళ్ళు ఎవరమ్మంటే ఏమంటే మాకు తెలియదు అంటూ ఉంటారు. అలా ఉండకూడదు సంభవం. దేవుడికి స్తోత్రం. కనుక మనందరం కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఆలోచనలు కలిగిన వారమై మన ప్రాంతం ఎడల, మన కుటుంబాల ఎడల మన బాధ్యతలు ఎప్పటికప్పుడు మనం చక్కబెట్టుకుంటూ ఉండాలి. పాత వారిని కొత్త వారిని ఏం చేయాలి, కలుపుతూ ఉండాలి. ఈ ఫస్ట్ జల్ అనేది జిఈఎల్ జల్. ఓకేనా? తర్వాత గ్లోరిఫై, తర్వాత జీ వచ్చేసి గ్లోరిఫై. 5 G's కదా. ఫస్ట్ జీ జల్, రెండో జీ గ్లోరిఫై, మహిమ పరచుట. మనం ఏం చేయాలంటే ఈ కేఎస్ఎల్ కార్యక్రమం ద్వారా దేవుడు చేసిన కార్యాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన వాళ్ళతో మనం చెప్పుకోవాలి. మీకు ఒక నిమిషం సాక్ష్యంలో మనం పట్ల దేవుడు ఏం చేశాడో అది మన పక్క వాళ్ళకి లేదా మన స్నేహితులకి వాళ్ళకి చెప్పాలి. ఒకవేళ వాళ్ళు ఆసక్తితో ఉన్నవారైతే వారికి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేయాలి. వాళ్ళ పట్ల మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వారికి కృతజ్ఞత, దేవుడు చేసిన దానికి కృతజ్ఞతగా మీకు మొన్న ఒక వాక్యం కూడా మనం ఈ 5 విషయాల్ని దానికి అప్లై చేసుకుని నేర్చుకున్నాం. గుర్తున్నా మీకు? ఈరోజు కూడా మనం నేర్చుకున్నాం. ఇంకా చాలా విషయాలు, కొత్త విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ జీ వచ్చి జల్, కలుపుట. సెకండ్ జీ వచ్చి గ్లోరిఫై, మహిమ పరచుట. మనం దేవుని మహిమపరుస్తూ మన పట్ల దేవుడు ఏం చేశాడు అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత జీ వచ్చి గ్రో, ఎదుగుట. ఇప్పుడు దేవుని మహిమపరిచిన తర్వాత దేవుల్లో ఎలా ఎదగాలి, దేవుల్లో ఎలా నడవాలి? కాకిని కోడిని చూస్తాం. కాకి ఏం చేస్తుంది? చెప్పండమ్మా. కావడమంటారు. వెరీ గుడ్. ఎలా అడుగుతుందని చెప్పండి. కోడి కోడి కుక్కరోకు అంటదంట. వెరీ గుడ్. నిజమే. అంటే వాటి ఎలా చూస్తాయో అనేది మనకు తెలుసు. అయితే వాటి పని ఏంటి? కాకి ఉదయాన్నే అది కావటమని అరుస్తూ ఉంటుంది. ఒక కాకి ఏదైనా అయిందనుకోండి, మిగతా కాకులు ఏం చేస్తాయి, అక్కడికి పిలుస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. ఇంకా అక్కడ కట్టకట్టుకున్నవన్నీ వచ్చేసి ఇంకా అక్కడ ఆ ప్రాంతం అంతా కావడం తిరుగుతూనే ఉంటాయి. ఎదుగుతాం. ఒక వ్యక్తి దేవుళ్ళు ఎదిగాడుగా, నేను దేవుళ్ళు ఎదిగాను, మీరు కూడా నాతో పాటు దేవుళ్ళు ఎదగండి అని చెప్పి విషయాలు చెప్తున్నాయి. తర్వాత నేను ఇంకో పొద్దున్నే లేచి, ఉదయాన్నే లేచి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు నన్ను ఎంతగానో దీవించాడు. నేను ప్రతిరోజు బైబిల్ చదువుతాను, వాక్యం చదువుతాను. అందుకే నేను ఈరోజు ఆత్మీయంగా దేవుల్లో కట్టబడతాను అని దేవుణ్ణి మహిమపరుస్తూ నీ పట్ల ఏదో ఎవరికో లేనిపోని అని కల్పించి చెప్పమంటలేదు. నీ పట్ల నీ జీవితంలో ఏం జరిగిందో చెప్తే చాలు, నీ కథ చెప్తే చాలు. ఎతరుల కథ మనకు అనవసరం. దేవుడికి స్తోత్రం. సెకండ్ జీ వచ్చి, థర్డ్ జీ వచ్చి గ్లో కదా, గో. తర్వాత నా ఫోర్త్ జీ వచ్చేసి గో, బయటకు వెళ్ళుట. ఈ కేఎస్ఎల్ కార్యక్రమంలో మనం ఏం చేయాలంటే బయటకు వెళ్ళి
ప్రార్థించే వారిగా ప్రార్థన ద్వారా వాళ్ళందరినీ దేవుని వైపు నడిపించాలి. అప్పుడప్పుడు